వెల్కమ్ టు పబ్లిసిటీ పోస్ట్ టీవీ. రవితేజ గారు, సురేందర్ రెడ్డి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక ఐకానిక్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. అప్పట్లో రిలీజ్ అయినటువంటి కిక్ ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తర్వాత కిక్ 2 కావాలి అని అభిమానులు కోరడంతో కిక్ 2ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ కిక్ 2 కిక్ 1 లాగా అంత స్థాయిలో అభినందనలు సంపాదించుకోలేకపోయింది. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది అనే వార్తలు చాలా గట్టిగానే చక్కలు కొడుతున్నాయి. ఇక ఈ న్యూస్ తెలుసుకున్నటువంటి కిక్ మూవీ అభిమానులందరూ కూడా ఈసారి కిక్ 3 సినిమాతో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు సురేందర్ రెడ్డి గారు అని చెప్పేసి ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ అయితే మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రవితేజ గారికి సురేందర్ రెడ్డి గారు స్టోరీని కూడా నరేట్ చేయడం జరిగిందట. ఇక స్టోరీని విన్నటువంటి రవితేజ గారు ఎంతగానో ఇంప్రెస్ అయిపోయి ఈ సినిమా చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారట. మరి అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు న్యూస్ అయితే రానే లేదు. కానీ ప్రస్తుతం రవితేజ గారు ఒక సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే కిక్ 3 సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటించినటువంటి ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి గారు కాస్త గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈసారి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి కిక్ 3 అనేటటువంటి టైటిల్ తో మరోసారి రవితేజ గారితోనే ఒక ఐకానిక్ సినిమాని మనందరికీ అందించడానికి అతి త్వరలో ఈ సినిమా పనులన్నీ కూడా సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయని సంగతి అయితే తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ తెలుసుకున్నటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అలానే మూవీ లవర్స్ అందరూ కూడా కిక్ 3 సెట్స్ పైకి ఎప్పుడెప్పుడు వెళ్తుందా, ప్రేక్షకుల ముందుకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీలో ఎంతమందికి కిక్ 3 రిలీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారో, మరి కిక్ 3 లో రవితేజ గారిని ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.